ఐఎమ్ సారీ. హలో, ఎక్కడున్నావు? ఆకాశానికి నేలకి మధ్యలో ఉన్నా. సరిగ్గా చెప్పు. టెర్రస్ మీద ఉన్నా. సరే, వస్తున్నా. ఎక్కడికి? ప్రసాద్ని కలవడానికి టెర్రస్ మీదకి వెళ్తున్నా. ఓ, ఎందుకు చిన్నపిల్లల్లో అలా ముడుచుకుని కూర్చున్నావు? నేను తిన్నాళ్ళ కొన్న బొమ్మ ఎవరైతే తెలియదు, అందుకే. అయినా సారీ, డోర్ నాక్ చేయకుండా రావటం నాదే తప్పు. డోర్ నేనే వేయలేదు. అసలు అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు కదా, నేను చెప్తాను. తను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. రిలేషన్షిప్ కొత్తలో అతను చాలా నార్మల్గా ఉండేవాడు. బట్ ఒక్క పాయింట్లో నా మేల్ ఫ్రెండ్స్ విషయంలో తనకన్నా ఎక్కువగా తన ఫ్రెండ్స్కే ప్రాబ్లం ఉండేది. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో ఇన్సెక్యూర్ అయ్యి నేనేంటో తెలిసినా కూడా నన్ను అనుమానించాడు, నా క్యారెక్టర్ని అవమానించాడు. అతనితో బ్రేకప్ చేసుకొని నా లైఫ్లో ఒక బెస్ట్ డెసిషన్ తీసుకున్నాను. 2 years అయిపోయింది. నౌ ఐ బికేమ్ స్ట్రాంగ్. రీసెంట్గా అతనికి పర్సనల్గా, ప్రొఫెషనల్గా, ఫ్రెండ్స్ వల్ల చాలా లాస్ చూశానని, నన్ను ఒకసారి కలవాలని ఒక 1 month నుంచి ట్రై చేస్తున్నాడు. ఈరోజు డైరెక్ట్గా ఫ్లాట్కి వచ్చాడు. తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి సారీ చెప్పాడు. ఇలాంటి టైంలో నేనుంటే స్ట్రాంగ్గా ఉంటుందని. విల్ యూ కమ్ బ్యాక్ టు మై లైఫ్ అగైన్? ఒక్క ఛాన్స్, ప్లీజ్ బీ విత్ మీ. ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్, బట్ అదంతా అయిపోయిన చాప్టర్. నీ ప్రాబ్లమ్స్ అండ్ సిచ్యువేషన్స్ తెలిసి యాజ్ ఎ ఫ్రెండ్గా ఆల్ ఐ కెన్ డూ ఇస్ టు గివ్ యూ మోరల్ హగ్ అండ్ విష్ ఫర్ యూ టు గెట్ మోర్ స్ట్రెంగ్త్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. అవునా? నా కాలేజ్ డేస్ నుంచి నా ఫ్యామిలీ కన్నా, బంధువుల కన్నా నా ఫ్రెండ్స్ ఎన్నో విషయాల్లో నాకు ప్రొటెక్టర్స్గా నిలబడ్డారు. కానీ అప్పటి నుంచి నా మేల్ ఫ్రెండ్స్ విషయంలో నన్ను జడ్జ్మెంటల్గా చూసేవాళ్ళు ఎక్కువయ్యారు. రైట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ, మై ఎక్స్, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ. ఇప్పుడు కూడా పల్లెటూరు నుంచి వచ్చిపోతూ వర్క్ చేస్తూ నా ఫ్రెండ్స్ ఇబ్బంది పడకూడదని నా స్పేస్లో ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేశాను. కానీ వయసులో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే చోట ఉంటున్నారంటే పార్టీలు, సరదాల కోసమే ఉంటున్నారని చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారు. కానీ అసలు ఈ ఫ్లాట్ లోపల మేము ఎలా ఉంటామో, ఏం చేస్తామో అదెవరికీ తెలియదు కదా. ఎవరెన్ని అనుకున్నా నా హార్ట్కి నేను కరెక్ట్గా ఉంటున్నా అని సర్ది చెప్పుకోవడానికి ఏ సరదాలో ఉండకూడదనే ఈ రూల్స్. అయినా నీలాంటి అమ్మాయిని మిస్ చేసుకున్నందుకు, సరిగ్గా అర్థం చేసుకున్నందుకు వాళ్ళు బాధపడాలి. నువ్వు అలానే ఉండు. అచ్చా, అవునా? సరే, నువ్వెందుకు ఇలా ఒంటరిగా కూర్చున్నావు? ఈ చుక్కలతో నా చిక్కులు చెప్పుకుందామని ప్రశాంతంగా వచ్చి కూర్చున్నా. చుక్కలతో తమని టెలికాన్ఫరెన్స్ అయిపోతే తొందరగా కిందికి రా. స్వేచ్ఛ ఒక్కతే ఉంది. అవును, ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా తనకెందుకు చెప్పుకున్నాను? నేనెందుకు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాను?
మా మేనేజర్ కాల్ చేశాడు. రేపు క్లయింట్ మీటింగ్ ఉందంట. నేను ఆఫీస్కి వెళ్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. మేఘాలలో తేలి. హలో చెప్పు. ప్రసాద్ ఇస్ అ గుడ్ గై. అను మీద అతనికి ఫీలింగ్స్ జెన్యున్గానే ఉన్నాయి. లెట్ దెమ్ బీ హ్యాపీ టుగెదర్. అండ్ యూ నో వాట్, వాడు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఐ విష్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఫర్ హిమ్. అమ్మయ్యా, వాడు పని చేయాలనుకుంటున్నాడు. నాకు అది చాలు. కానీ ఓ రోజు సిచ్యువేషన్లో నేను చూస్తాను అనుకోలేదే. దీనిలో నీ పాత్ర చాలా ఉంది కన్నా. నువ్వు అర్జెంట్గా సిటీకి వచ్చాయి. లెఫ్ట్ అండ్ రైట్ నేను ఇస్తాను. అవునా? హలో 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 సిగ్నల్స్ లేవనుకుంటా. మళ్ళీ చేస్తానే. కట్ అయింది కదా. ఇక నుంచి ఏ ప్రాబ్లం లేకుండా సాఫీకి వెళ్ళిపోతా చాలు. బేబీ వెళ్దామా? సారీ. హలో, నేను బాగా ఆలోచించాను. యూఆర్ వెరీ జెన్యూన్ టువర్డ్స్ యువర్ లవ్ పర్సన్ అండ్ ట్రూ టు యువర్ ఫీలింగ్స్. తనని ఇష్టపడిద్దో లేదో తెలియని అమ్మాయి కోసం ఏ అబ్బాయి కూడా రాత్రి వచ్చిన సిచ్యువేషన్ని వదులుకోడు. యూ షోడ్ యువర్ ఫీలింగ్స్ ఆర్ వే స్ట్రాంగర్ దెన్ మైండ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ మై ఫ్రెండ్. ఈ సిచ్యువేషన్ని ఇంతకు మించి ఆక్వర్డ్ చేయకు. సారీ. నువ్వు చెప్పాల్సింది థ్యాంక్స్. ఏ నేను ఈరోజు క్లయింట్ మీటింగ్కి వెళ్తున్నా. సో ఈ కంప్లీట్ డే మీ ఇద్దరే ఉంటారు కాబట్టి. సరే బాయ్. కుమార్ నిన్ను కంపెనీలో రిఫర్ చేసినా కానీ ఇంటర్వ్యూ మాత్రం పక్కాగా క్లియర్ చేస్తేనే జాబ్. ఈ నోట్స్లో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఇందులోంచే కవర్ అవుతాయి. ఇవి ప్రిపేర్ అవ్వు. నేను ఇంగ్లీష్లో అంత ఫ్లూయెంట్ కాదు. నాకు మెమరీ పవర్ కూడా తక్కువే. సబ్జెక్ట్ కూడా నాకు బుర్రకెక్కదు. ఏం కంగారు పడకు. ఇంటర్వ్యూకి ఇంకా 1 వీక్ టైం ఉంది. ఈలోగా మనం ఇవన్నీ కవర్ చేయొచ్చు. యూ కెన్ డూ ఇట్. మా అమ్మని చూడలేదు కదా నువ్వు? ఎంత బాగుందో కదా. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం.
బేసికల్గా తను నచ్చింది తీస్తూ ఉంటుంది, బాగా నచ్చిన వాటికి తన సైన్ పెడుతుంది. లక్ష్మి, నీకేదో ఫోన్ వచ్చినట్టు చూడు. అను అండి. మాట్లాడు. హలో, ఏం చేస్తున్నారు? మీ చెల్లి పెళ్లి పంచాయతీ మాట్లాడడానికి వెళ్తున్నాం. ఏమైంది? మీ చెల్లి వచ్చి నాన్నతో మాట్లాడి ఈ పెళ్లి ఇష్టం లేదని బాబాయ్తో చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయమంది. అదే పంచాయతీ నడుస్తుంది ఇప్పుడు. నాన్నని నిన్ను మిస్ అవుతున్నానమ్మా. అక్కడే ఉండే ఫ్యామిలీని మిస్ అయ్యే బదులు ఇంటికొచ్చి మా ముందే ముందుగా కూర్చోవచ్చు. ఈరోజు నీకేదో అయ్యిందే. పిచ్చి పట్టింది. ఓకే బాయ్. నీకు తెలుసా? హాయ్ స్వేచ్ఛ. హాయ్. ఎలా జరిగింది క్లయింట్ మీటింగ్? అంతా బాగానే జరిగింది. సరే, నేను కాఫీ చేసి తీసుకొస్తాను నీకోసం. నాకు కూడా. సార్, మీరు హ్యాపీగా? దాని ఫేస్ ఫుల్గా వెళ్ళిపోతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఏదో ఒక్క మ్యాజిక్ చేస్తావు. ఈరోజు ఒక డెమో ఇంటర్వ్యూ చేద్దాం. చేద్దాం. స్టార్ట్ చేద్దాం. Hello, Mr. Prasad. We are very much delighted to have you in our company. But as a formal procedure, I'd like to conduct this interview. సారీ, సబ్ టైటిల్స్ లేకుండా ఇంత స్పీడ్ ఇంగ్లీష్ అంటే కష్టమను. కావాలనే మాట్లాడా. ఏం చేస్తాం, టైం. ఇంకా మొదలెడదామా? అవునా, ఎప్పుడొచ్చావు? సరే సరే, నేను కలుస్తాను. వస్తున్నా. ఎవరు? మనం మళ్ళీ కూర్చుందాం. నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండు. ఊళ్ళో నా చెల్లి పిల్ల ఆగిపోయింది. అది వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చింది. సో ఒకసారి వెళ్ళి కలిసి వస్తాను. నేను వస్తా. వద్దు, నువ్వు నీ వర్క్ చేసుకో. నేనే త్వరగా వచ్చేస్తాను. రే, ఈరోజు ఇద్దరు లేర్రా, నేను ఒక్కడనే. మనం కూడా కలిసి చేయాలైందిగా. మధ్యాహ్నం ఒక ఆఫ్ తీసుకుని వచ్చే. హాఫ్ అంటే మందు గురించేనా? రే చెడగత్తరేదవా, ఆఫీసులో ఆఫ్ తీసుకుని రమ్మంటున్నాను రా. ఓ లీవా? అయినా ఆ ఇంటికి నేను రండ్రా బాబాయ్, ఆ మహాతల్లో ఉంటుంది. రే, నేను రమ్మన్నది ఫ్లాట్కి కాదురా, మన బడ్డీ షాప్ గడికి వచ్చే మాట్లాడుకుందాం. నీతో చాలా చెప్పాలరా బాబు. ఏయ్ ఏయ్ దొంగ. సరే, ఫ్రెష్ అయ్యేస్తా, కలుద్దాం. సరే సరే, వచ్చే.
ఎక్కడో చూసినట్టుంది. ప్రసాద్ వాళ్ళ కొలీగ్ కదా. హాయ్, బాగున్నారా? బాగున్నాను. ఆఫీస్కి వెళ్తున్నారా? ఆఫీసా? మందంతా ఇళ్ళ వరకే. ఓ, వర్క్ ఫ్రమ్ హోమా? అదే వర్క్ ఫ్రమ్ హోమే. ఎవరి మీద ఆధారపడకుండా ఏదో అలా నెట్టుకొస్తున్నా. ఓ, అంటే మీరు బ్యాక్ డోర్ బ్యాచ్ కాదనమాట. అబ్బెబ్బే, బ్యాక్ డోరే. ఫ్రంట్ డోర్ అయితే దొరికిపోతాంగా. మీ కొలీగ్ ఎలాంటోడు? నా కొలీగా? ఎవరు? ప్రసాద్. అదే ఆ రోజు నైట్ ల్యాప్టాప్ ఇవ్వడానికి ఇంకో కొలీగ్తో నా ఫ్లాట్కి వచ్చారు కదా. వాళ్ళ కొలీగ్స్ కాదు, వాళ్ళ కస్టమర్లు. కస్టమర్లా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు జెక్సావేవ్ కంపెనీలో పనిచేయట్లేదా? జెక్సావేనా? మాది జ్యోతిలక్ష్మి కంపెనీ. వాళ్ళిద్దరూ ఆ రోజు నైట్కి నన్ను బుక్ చేసుకున్నారు. ఆ రూమ్ కూడా వాళ్ళదే అని చెప్పారు. తీరా అక్కడికి వచ్చాక నా పక్కన ఉన్నాడు, ఆ లోపల ఉన్నాడు కలిసి ఏవేవో కథలు చెప్పి నన్ను కిందకి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి పంపించేశారు. హలో, ఎక్కడున్నావమ్మా? రాత్రి మీ వాళ్ళు చేసిన పనికి చావును దగ్గర నుంచి చూసినంత పని అయింది తెలుసా? ఏంటా ఆంటీ, ఏం జరిగింది? ఏం జరిగిందా? రాత్రి మా ఆయన తాగి నా మీదకే తిరగబడి మమ్మల్ని కత్తితో పొడిచి చంపబోయాడమ్మా. ఏదో అదృష్టం బాగుండి బతికిపోయాం. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను మన ఫ్లాట్ దగ్గరలోనే ఉన్నా, వచ్చేస్తున్నాను. వచ్చాక మాట్లాడుకుందాం. ఆంటీ, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటమ్మా లోపలికెళ్ళి మాట్లాడుకునేది? మీ వాళ్ళు చేసిన పనికి నా పిల్లలు ఈరోజు అనాథలు అయిపోయేవాళ్ళు తెలుసా? అయ్యో, ఏమైందా ఆంటీ? ఏమైందా? ఒకప్పుడు మా ఆయన పచ్చి తాగుబోతాడమ్మా. 2 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి తనని శుభ్రంగా పెట్టాను. మీ వాళ్ళు పైనుంచేసిన బుట్టలో నుంచి మందు తీసుకొని, ఇదిగో చూడు, ఈ మందు తీసుకొని తాగి నాన్న రచ్చ చేశాడు ఇంట్లో. ఇంకా ఏమైందా ఆంటీ అని మెల్లగా అడుగుతావేంటమ్మా? అయినా ఏముందా బకెట్లో? ఏమీ లేదు, ఏమీ లేదు. బాగానే జరుగుతుంది ఈ మధ్య. అవును, మొన్న మిస్ అయింది. ఈరోజు ఏమన్నా పెగ్గేద్దామా? లేదురా, మా అన్న ఈరోజు నా కోసం తొందరగా వస్తానంది. నేను తాగను. అబ్బో, బాగా ఎక్స్ట్రా లెంగుతున్నావు మావా. అను, అసలు కృష్ణప్రసాద్ అన్న పేరుతో ఆ కంపెనీలో 2 ఇయర్స్గా ఎవరూ పనిచేయట్లేదు. హలో కుమార్, నీ ఫ్రెండ్ ఇంట్లో మందు తాగాడా? కుమార్, నీకొక్కటే ఆప్షన్. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నాకు నిజం చెప్పు, లేదంటే నా గురించి నీకు తెలుసు. నాకేం చేయాలో అర్థం అవ్వలేదు. ఐఎమ్ సారీ అను. అసలు నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు నా మీద నేనే జాలిపడాలి. గెట్ లాస్ట్ అండ్ గుడ్ బై.
ఎరా చెత్తనా కొడక. ఒరే నా చెల్లికని ఇష్టమైన అమ్మాయి తను. నువ్వు చేసిన పెంట పనుల వల్ల మొత్తానికి నన్ను అసహించుకుని దూరం పెట్టేసిందిరా. కొంచెం ఉన్న బుద్ధి ఉంటారా నీకు అసలు? నీకు కదురా, నాకు బుద్ధి ఉండాలి. నిన్ను రాణించినందుకు నా చెప్తా నేను కొట్టుకోవాలరా, నేను కొట్టుకోవాలి. దైత్రి పెదవా, పెట్టే ఫోను. నా ఫ్లాట్లో తాగావా? అది అను. తాగావా? తాగాను. వెళ్ళిపో. అది